సమ్మర్ స్పెషల్ సలాడ్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది నేను చాపర్ యూస్ చేసి చేస్తున్నాను. ఒక 5 minutesలో ఫాస్ట్గా అయిపోతుందండి. అది ఎలానో ఒకసారి చూద్దాం. ఇది నేను యూస్ చేసే చాపర్. ఇది ఎక్కడ తీసుకున్నాను అంటే నేను ఎటర్నియా హోమ్లో తీసుకున్నాను అనమాట. ఇది దీని కంపెనీ నేమ్ ఏంటి, బోరోసిల్ కంపెనీ షెఫ్ డిలైట్ 300 watt చాపర్. చాలా బాగా పనిచేస్తుందండి. ఇది నేను తీసుకొని ఇప్పటికీ 6 months అయింది. 6 months నుంచి నేను అసలు ఎప్పుడు సలాడ్ దీంతోనే ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా 5 minutesలో అయిపోతుంది. వెజిటేబుల్స్ అన్నీ ఇలా మనం మంచిగా ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకుంటే ఒక 5 minutesలో కంప్లీట్ అవుతుందండి. దీంట్లో ఎక్కువ పార్ట్స్ కూడా ఉండవు, ఓన్లీ 4 partsే ఉంటాయి. చూడండి, ఇది లిడ్. దీని లోపల మనకి బౌల్ ఇస్తారనమాట. ఇది బౌల్ ఇచ్చారు. ఇది యాంటీ స్లిప్పరీ ఎలిమెంట్, అంటే మనకి ఇప్పుడు ఎక్కడ ఫ్లోర్ మీద ఎక్కడ పెట్టినా కూడా స్లిప్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇది. సో దీంట్లో 2 blades ఇస్తారు. మనకి తక్కువ క్వాంటిటీ ఉందనుకోండి ఓన్లీ సింగిల్ బ్లేడ్ కూడా యూజ్ చేయొచ్చు. ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు 2 blades, డబుల్ బ్లేడ్ యూజ్ చేయండి. ఇది జస్ట్ ఇక్కడ ఒకటి మనకి హోల్డర్ లాగా ఉంటుంది ఇన్సైడ్. ఆ హోల్డర్లో ఇలా ప్లేస్ చేస్తాము. ప్లేస్ చేశాక మనము వెజిటేబుల్స్ వేసేసి, ఇప్పుడు ఇది కీరా వేస్తున్నాను చూడండి. ఇలా పీసెస్ లాగా చేసుకున్నాను, పెద్ద పెద్ద పీసెస్. ఇది ఒక 1 secondలో అయిపోతుందండి పెద్ద పెద్ద పీసెస్ చేయడం అనేది. ఇలా వేసుకున్నాక ఇంకా కూడా మనము వేయొచ్చు. సో ఇలా క్లోజ్ చేసేసి తర్వాత ఈ మోటార్ని దీనిపైన ప్లేస్ చేస్తాము. ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది చూడండి, ఇది మనకి ఇక్కడ కూడా ప్లస్ లాగానే ఇచ్చారు. సో ఇది ఇందులో ప్లేస్ చేయాలి, ఇది ఫిక్స్ అయిపోవాలి అంతే. అది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇలా మనం ప్లేస్ చేయగానే అదే కొంచెం మనం ముందుకి వెనక్కి అంటే అది ప్లేస్ అయిపోతుంది, దానికి అదే సెట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఆ తర్వాత మనం పవర్ ఆన్ చేసి ఇక్కడ ప్రెస్ చేయాలి. ఇలా ఒక 2 pulses మనము ప్రెస్ చేసామనుకో 2 times ఆల్మోస్ట్ మొత్తం ఫినిష్ అయిపోతుంది. చూపిస్తాను. ఇప్పుడు 2 times నేను ప్రెస్ చేశాను కదా, ఎలా అయిందో. ఇంకొకసారి ప్రెస్ చేసేస్తే కంప్లీట్గా మనకి చిన్న చిన్న స్మాల్ పీసెస్ అనేటివి వస్తాయి. చూడండి, స్మాల్ పీసెస్ వచ్చేసాయి. ఇప్పుడు మనము సలాడ్లో మిక్స్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. చాలా ఈజీ. ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ ఎలా పీసెస్ అవుతాయో చూద్దాము. క్యారెట్ కూడా చాలా చిన్న పీసెస్ అవుతాయి. ఇవి మనం హ్యాండ్తో కట్ చేయాలి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఈ సలాడ్ చేయడానికి ఒక 1/2 hour అయిపోతుంది. సో దీంతో మనం 5 minutesలో చేసేయచ్చు. క్యారెట్ అన్ని ముక్కలు వేసేసాను. జస్ట్ ఇలా ప్లేస్ చేసి ఇప్పుడు క్యారెట్ చూపిస్తాను మీకు ఎలా అయిందో. చూడండి, మొత్తం చిన్న పీసెస్, అసలు మొత్తం మ్యాష్ అయిపోయింది. నెక్స్ట్ క్యాప్సికమ్ వేస్తున్నాను. క్యాప్సికంలోనే కీరా కూడా వేసేస్తున్నాను. ఇంకొకటి ఉంది. నెక్స్ట్ టమాటోస్ చేస్తున్నాను. వేసేసాను. దీన్ని కూడా ఓన్లీ సింగిల్ బ్లేడ్ యూజ్ చేస్తున్నాను.
ఇప్పుడు టమాటోస్ కూడా చేశాను, ఎలా అయిందో చూద్దాం. చూడండి, టమాటోస్ కూడా చాలా బాగా చాప్ అయిపోతుంది. కొంచెం జ్యూసీ వస్తుంది ఒక టమాటోస్లో, ఎందుకంటే అది జ్యూసీ ఉంటుంది కాబట్టి కొంచెం జ్యూసీ లాగా వస్తుంది. కానీ పీసెస్ అనేది మాత్రం చాలా ఫైన్ పీసెస్ అయిపోతాయండి. తక్కువ క్వాంటిటీ యూజ్ చేసినప్పుడు నేను సింగిల్ బ్లేడే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ ఆనియన్స్ ఉన్నాయి, ఆనియన్స్ కూడా చేద్దాం, ఇందులో చాప్ చేద్దాము. దీనికి నేను ఇప్పుడు 2 బ్లేడ్స్ యూజ్ చేస్తున్నాను ఆనియన్స్కి. దీంతో పాటే నేను చిన్న పీస్ బీట్రూట్ కూడా వేసేస్తున్నాను. చూడండి, బీట్రూట్ అండ్ ఆనియన్స్ మిక్స్ చేసి నేను చేసేసాను, అయినా కూడా ఫైన్ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాము. అయితే ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, ఇది కూడా నేను ఇందులోనే యాడ్ చేసేస్తాను. కొత్తిమీర, ఇది కొరియాండర్ కూడా ఇందులోనే నేను యాడ్ చేసేస్తున్నాను. చూడండి, కొత్తిమీర కొరియాండర్ కూడా ఎంత బాగా చాప్ అయిపోయిందో. ఇప్పుడు అన్నీ మనము బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చాపింగ్ పార్ట్ అయిపోయింది. ఒకవేళ మీకు బీట్రూట్ పిల్లలు కనుక నచ్చరు కలర్ చూస్తే అనుకుంటే స్కిప్ చేయొచ్చు, లేదు అంటే ఇంకా చిన్న పీస్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ప్రాపర్గా స్పూన్తో మొత్తం మిక్స్ చేసేసేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. పిల్లలు ఒకవేళ తినకున్నా కూడా ఒక 3 స్పూన్స్ తిన్నా కూడా సరిపోతుంది. ఈ సమ్మర్లోనైతే ఒక 3 స్పూన్స్ తిన్నా కూడా వాళ్ళకి ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి వేరే ఉంటుంది. మనం ఇలా రోజు ప్రిపేర్ చేసుకొని కొంచెం కొంచెం క్వాంటిటీ తిన్నా కూడా మనకి ఎనర్జీ అనేది చాలా బాగా ఉంటుంది డే లాంగ్. సో ఇది ఇప్పుడు మిక్సింగ్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు మ్యాజిక్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం టేస్టీ కొరకు. సో ఫస్ట్ నేను ఇందులో ఒరిగానో, పెప్పర్, బ్లాక్ పెప్పర్ అండ్ చాట్ మసాలా, ఈ 3 మిక్స్ చేసుకున్నాను. 3 పౌడర్స్ మిక్స్ చేశాను. ఒరిగానో, చాట్ మసాలా అండ్ పెప్పర్ యాడ్ చేసేస్తున్నాను. ఫస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని పెట్టేసుకొని ఒకటేసారి యాడ్ చేసేసేయండి. ఇప్పుడు లెమన్ యాడ్ చేద్దాము. లెమన్ యాడ్ చేస్తున్నాను, మొత్తం స్ప్రింకిల్ చేయండి. ఫుల్ లెమన్ యూస్ చేసేసేయండి. లెమన్ యాడ్ చేశాక ప్రాపర్గా మిక్స్ చేయండి. మొత్తం ప్రాపర్గా మిక్స్ అయిపోవాలి. ఇలా మిక్స్ అయ్యాక ఇప్పుడు స్పెషల్ ఇంగ్రీడియంట్స్ మళ్ళీ యాడ్ చేద్దాము. కొంచెం క్రంచీ కాజు, ఇది పిల్లలకి ఇష్టపడతారు. ఇందులో కొంచెం క్రంచీగా, సాఫ్ట్గా, జ్యూసీగా, తర్వాత లెమన్ టేస్ట్ అన్నిటితో మిక్స్ అయిపోయి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. తర్వాత ఇది ఆప్షనల్, ఇది మయోనీస్. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. లేదు అంటే హోమ్ మేడ్ చీజ్ నేను చూపిస్తాను రెసిపీ, అది అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మయోనీస్ యాడ్ చేశాను, తర్వాత మిక్స్ చేస్తున్నాను. ఎక్కువ మిక్స్ చేయకండి, కొంచెం లైట్గా మిక్స్ చేయండి. ఇప్పుడు అంతే అండి, టేస్టీ మనకు సలాడ్ ప్రిపేర్ అయిపోయింది. ఒకవేళ కావాలి అనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందరూ సాల్ట్ కాన్షియస్ అయ్యారు కదా, సో అది మన ఇష్టం. సాల్ట్ కావాలంటే మాత్రం యాడ్ చేసుకోండి, కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది, టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది.
చూడండి ఈజీగా ఇంత బ్యూటిఫుల్ సలాడ్ మనకు ప్రిపేర్ అయింది అండ్ హెల్దీ కూడా. మనకి పిల్లలకి కావాలంటే ఇంత చిన్న బౌల్స్లో ఇలా సర్వ్ చేయండి, తింటారు. ఒక 2-3 స్పూన్స్ తిన్నా కూడా చాలు. నేను ఈ సలాడ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన యుటెన్సిల్స్ అన్నీ ఎటర్నియా హోమ్లో తీసుకున్నాను. ఈ గ్లాస్ బౌల్స్ అయినా కూడా, స్పూన్స్ అయినా, చాపర్ అయినా కూడా అన్నీ ఎటర్నియా హోమ్లోనే తీసుకున్నాను. అది ఎంజీ రోడ్ సికింద్రాబాద్లో ఉంది. చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక వేరే రెసిపీతో కలుద్దాం మనం.